కనిపిస్తే చాలు కబ్జా చేసేయటం, ఇద్దరి వ్యక్తుల మధ్య స్థల వివాదం ఉంటే సెటిల్మెంట్ పేరిట అరాచకం సృష్టించడం, ఇది ప్రస్తుతం రాయచోటిలో కనిపిస్తోన్న పరిస్థితులు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అండదండలతో పచ్చగూండాలు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారం దాడులు చేస్తూ బరితెగిస్తున్న పోలీసులు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు రాయచోటిలో టీడీపీ మోకలు సిద్ధమయ్యాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీప బంధువు అండదండలతో రాయచోటిలోని కోట్లాది రూపాయల విలువైన స్థలాలపై కన్నేసి అధికార బలాన్ని ఉపయోగించుకుని ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. హత్యాయత్నాలకు పాల్పడుతున్న పోలీసులు మాత్రం సివిల్ మ్యాటర్ అంటూ చేతులెత్తేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిపై హత్యాయత్నం చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. 200 మంది మూకమ్ముడిగా దశరథ రామిరెడ్డి స్థలంలోకి వెళ్లి 2 రోజుల పాటు హంగామా సృష్టించిన పోలీసులకు మాత్రం అది కనబడలేదు. టీడీపీ గూండాలు కళ్యాణ మండపాన్ని ధ్వంసం చేసి హత్యాయత్నం చేసిన పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ బాధితుడైన దశరథ రామిరెడ్డిపైనే తిరిగి కేసు పెట్టారంటే రాష్ట్రంలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతలకు సంపాదనకు కాదేది అనర్హమన్నట్లు ఇసుక, మట్టి నుంచి ల్యాండ్ కబ్జాల వరకు వెనుకాడ్డం లేదు. చట్టాన్ని చుట్టం చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా జరుగుతున్న అరాచకాలు కళ్ల ముందే కనిపిస్తున్న పోలీసులు మాత్రం ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారు. కల్పనాయని చెరువు గ్రామ మాజీ సర్పంచ్ రామకృష్ణ ఇంటి స్థలంలోనూ టీడీపీ మోకలు దాడులకు దిగాయి. బాధితులు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు నమోదు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడు ఎవరి స్థలం కబ్జాకు గురవుతోందోనంటూ ఆందోళనలో బ్రతుకుతున్నారు ప్రజలు. అధికారం తమ చేతుల్లో ఉందని టీడీపీ మోకలు బరితెగించాయని, ప్రశ్నించిన వారిపైన దాడులకు తెగబడుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు కళ్లు తెరిచి పచ్చమోకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.